ఇమ్మీడియట్లీ ఆ కెనాల్ క్లియర్ చేయాలి అర్జెంటుగా. ఇప్పుడే మీరు ఇమ్మీడియట్లీ పెట్టి, మీరు పెడతారో వాళ్ళు పెడతారో పెట్టుకుని ఆ జేసీబీ పెట్టుకుని మనుషులను పెట్టి మ్యాన్ పవర్ని పెట్టి అది ఎక్కడుంటే అక్కడ క్లియర్ చేయండి. ఎందుకు సార్ కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. వాటి ఏంటనేది అది మనకి వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఎక్కుంటే గుమ్మి కిందకి వెళ్ళిపోతే మనకు కనపడదు పాయింట్. అట్లా మీరు కొంచెం అది ఇమ్మీడియట్లీ ఆ కెనాల్ కొంచెం ఇమ్మీడియట్లీ క్లియర్ చేయండి. నెంబర్ 1. రెండవది ఆ లస్కర్స్ ఎవరైతే మనకు దాని మీద ఇంతకుముందు పర్మనెంట్ కానీ లేకపోతే చేసి ఆగిపోయిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఒకసారి కొంచెం వాళ్ళు కూడా వాచ్ చేసుకుని కొన్ని అది 24 hours దాని మీద ఐడెంటిఫై చేయమని ఒకసారి మన ఎస్పీ గారితో కూడా ఒకసారి మాట్లాడండి. నేను ఇప్పుడు మాట్లాడాను కృష్ణ ఎస్పీ. ఒకసారి మినిస్టర్ గారు చెప్పారు మీతో మాట్లాడమని టచ్లో ఉండమన్నారని చెప్పండి. నరసాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం అనుకున్నటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క ఏదైతే విచారణ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి ఆదేశం మీద వెంటనే ఏదైతే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరుగుతుంది. అందులో ఇప్పుడు కూడా నేను ఏదైతే అటు వెస్ట్ గోదావరి కలెక్టరు అదేవిధంగా ఎస్పీ గారితో అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఏదైతే ఈ వాటర్ ఎక్కువగా ఉండడం అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్ కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఏదైతే సబ్ కెనాల్స్ కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు. టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు ఈ డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్ సబ్ కెనాల్స్ లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా అడ్డపడడం కానీ ఎక్కడైనా చిక్కుకొని ఉండడం కానీ అని లస్కర్లు కూడా మొత్తం ఉపయోగించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కొన్ని చోట్ల ఇంకా గొరబడెక్ అది ఉంది కాబట్టి అది కూడా కొంత ఇమ్మీడియట్లీ మ్యాన్ పవర్తో కానీ లేదంటే జేసీబీ కానీ పెట్టి కొంచెం క్లియర్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇమ్మీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది.